Boxing Championship. Today is going to be a historical day for South India. Yes, Harsha. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చాడు. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, త్వరగా రా. From the blue corner, none other than విక్రమాదిత్య. అమ్మా, ఏంట్రా ప్రాక్టీస్ డుమానా? నాన్న మ్యాచ్ చూడటం కన్నా ప్రాక్టీస్ ఏముంటుందమ్మా? బాగా మాటలు నేర్చావు గాని. It's the end of the third round and Vikramaditya is in lead. గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా తప్పు. సార్, నేషనల్ మీడియా మొత్తం ఈ ఇష్యూ మీద గోల్ చేస్తుంది. వీ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. ఈ ఇష్యూని నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. విక్రమ్ ఒకడే డ్రగ్స్ తీసుకున్నాడా లేక తోటి ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నారా? దీని మీద కమిటీ వేస్తున్నాం. అంతవరకు ఏపీ బాక్సర్స్ ని బ్యాన్ చేస్తున్నాం. వీడొక ఛాంపియన్. ఆ విక్రమ్ గడ్ మన కొలీగ్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. కమాన్ క్విక్ కానివ్వండి. ఏంటి సార్ రింగ్ తీసేస్తున్నారు? ఆ విక్రమ్ గాని పంపించారుగా, ఏదో పీకుతాడని. పీకించేసాడు రింగ్ ని. వాడేనా? మీరు కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారా? అదేంటి సార్? 1 year బాక్సింగ్ బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ మీకు ఎవరికి పని లేదు. అవుట్, గెట్ అవుట్. కృష్ణ, ఈ ప్లేస్ బ్యాడ్మింటన్ కి అలాట్ చేయండి. రేయ్, నువ్వు కూడా మీ నాన్న చీటింగ్ చేసావు. ఆ రోజు మ్యాచ్ లో కూడా చీటింగ్ చేసే కప్ గెలిచావు. నా కప్ నాకు ఇచ్చాయి. నేను చీటర్ని కాదు, నేను ఇవ్వను. వాడి కప్ వాడికి ఇచ్చాయి. సైకిల్ ఎందుకు పడేసావురా? ఎందుకురా కొట్టుకుంటున్నారు? నువ్వేంట్రా? నువ్వు విక్రమాదిత్య కొడుకు కదూ? ఎంతో మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తాడు అనుకోలేదు. విక్రమ్ మన కాలనీ వాడిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆంధ్రలో బాక్సింగ్ బ్యాన్ చేశారు. నాన్న వల్ల ఆంధ్రప్రదేశ్ పరువే పోయిందండి. ఎందుకమ్మా నాన్నలా చేశాడు? నువ్వు అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండలేం. వేరే చోటుకు వెళ్ళిపోదాం. గని, నాకు మాటివ్వు. ఇంకా లైఫ్లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. ప్రామిస్. We take care of plants. Plants will take care of us. Save trees, save earth. చిల్డ్రన్, మీకు విషయం తెలుసా? యాజ్ పర్ యుఎన్ రిపోర్ట్స్, కెనడాలో ప్రతి మనిషికి 7,000 చెట్లు, రష్యాలో 4,000, అమెరికాలో 700 ఉన్నాయి. కానీ మన దేశంలో ఒక్కొక్కరికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి.
ఒరే రాము మన దగ్గర ఎన్ని మొక్కలున్నాయిరా? ఓ 4,000 ఉంటాయండి. 4,000 అయితే ఓకే రేయ్, మనం అమెరికా కన్నా సేఫ్. మనం ఉన్న చెట్లని కాపాడుకుంటూ కొత్త మొక్కల్ని నాటాలి. పిల్లలు, నా వంతుగా మీ అందరికీ ఒక్కో మొక్క ఇస్తాను. మీరందరూ వాటిని నాటుతామని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయడం చాలా ఈజీ, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. మేక్ షూర్ యూ కీప్ అప్ యువర్ వర్డ్. బంగారీ, ఆ రండి పిల్లలు, మొక్కలు తీసుకెళ్తారు గాని. థ్యాంక్ యూ మాధురి. పిల్లలకి మొక్కల గురించి చాలా బాగా చెప్పారు. ఎప్పుడు క్లాస్ రూము బుక్స్ మధ్య ఉండే పిల్లలకి రియల్లీ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంతకీ మా స్టూడెంట్ గని ఏం చేస్తున్నాడు? గానీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓకే. ఈ మధ్యనే కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు. ఈవినింగ్స్ కొంచెం లేట్ అవుతుంది. బిజీ విత్ స్టడీస్ అన్నమాట. యు ఆర్ ఎ లక్కీ మామ్. ఇన్ ఫ్యాక్ట్ గని ఈజ్ ఎ గుడ్ అండ్ క్వైట్ స్టూడెంట్. ఓ థ్యాంక్ యూ.